హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ అజయ్. ఇవాళ నేను కారం బూందీ చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా దీనికోసం అని చెప్పి ఒక కప్పుడు శనగపిండి తీసుకొని, ఇది కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుందండి. శనగపిండి తీసుకొని ఇందులో ఒక అర స్పూన్ పసుపు, ఇంకా అర స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువగానే ఉండాలి. వేసుకొని తర్వాత వేడిగా ఉన్న నూనె ఒక అరగరిటెడు లేదంటే స్పూన్లతో అయితే ఒక 4 స్పూన్లు వేసుకొని బాగా మరిగిన నూనె ఒకసారి విస్కర్తో బాగా కలిపి తర్వాత సరిపడా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ ఎంత అన్నది మనకి ఎగ్జాక్ట్గా తెలియాలంటే మనం నార్మల్గా వేలు అన్నది ముంచితే మనకి మామూలుగా దోశల పిండిలోకి ఎలా అయితే ములుగుతుందో అలా మనకి లేయర్ అన్నది కొంచెం మందంగానే ఉండాలి. ఇలా ఉంటే మనకి కరెక్ట్గా బూందీ అన్నది వస్తుంది. నేను బూందీ వేసే ప్లేట్ ఉంటుంది కదా, దాంట్లో వేస్తున్నాను. నార్మల్గా అయితే మనకి చిన్నవి నూనెలోంచి అప్పడాలు తీసేది ఉంటుంది కదా, దాంతోనే వేసుకోవచ్చు. నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే వేయాలి. ఒక బ్యాచ్ అయిన తర్వాత రెండో బ్యాచ్కి కూడా 2 మినిట్స్ అన్నది గ్యాప్ ఇవ్వాలి. ఐలోనే ఉంచి అప్పుడు బూందీ అన్నది కరకరలాడుతూ వస్తుంది. లేదంటే ఈ వేడి వల్ల నూనె అంతా కూడా బాగా బూందీ అంతా వేగిన తర్వాత కొంచెం వేడి అన్నది తగ్గుతుంది. కాబట్టి కొంచెం 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఐలోనే ఉంచి బూందీ అన్నది వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంతోపాటు కరివేపాకు, ఇంకా పల్లీలు, జీడిపప్పు, ఇంకా కచ్చాబిచ్చగా దంచిన వెల్లుల్లి కూడా ఫ్రై చేసి బూందీలో వేసేసి తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కారం, ధనియాల పౌడర్, మీకు నచ్చితే మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా కలిపి మనం ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే 1 మంత్ నిల్వ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.